ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామంలో ఆ సర్వోన్నతుడైన దేవుడు, సర్వకృపానిదైన ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, మరి ఈరోజు ప్రభు సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. చాలా సంతోషం. ఈ యొక్క ఉపవాస స్వస్థత విడుదల కూడికలో మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభువుని ఘనపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి ఎంతో సంతోషించవలసిన వారమై ఉన్నాం. అనేక మందికి లేనటువంటి భాగ్యం, అనేక మందికి లేనటువంటి ధన్యత ఈరోజు మనందరికీ ప్రభువు ఇచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదవటం నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి. రాబోతున్న దినాల్లో వాక్యము కరువయ్యేటువంటి దినాలు దగ్గరగా ఉన్నాయి. వాక్యం దొరకని దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. అతి తొందరలోనే మనకి వాక్యము కరువయ్యేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. కనుక ఆ కరువు, వాక్యమైనటువంటి కరువు రాకమునిపే వాక్యాన్ని ధ్యానం చేసి, వాక్యాన్ని హృదయంలో దాచుకుని, వాక్యమును మనసులో ముద్రించుకుని, హృదయమనే పలకల మీద వాక్యాన్ని రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. అవకాశం దొరికినప్పుడల్లా, అనుకూలత ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగితే ఖచ్చితంగా అది, ఆ వాక్యం మన జీవితాల్లో ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, మన కుటుంబాల్లో సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం మనలను బలపరుస్తూ ఉంది. ఆ వాక్యం మనం ఎలా నడవాలో నేర్పిస్తూ ఉంది, ఎలా సమాధానం చెప్పాలో నేర్పిస్తూ ఉంది, సాతానుడు పుట్టించేటువంటి ప్రతి తంత్రాన్ని ఎలా ఎదిరించాలో చెప్తా ఉంది. మనం ఎట్లాగున సమస్యలు ఎదుర్కోవాలో, శత్రువులతో ఎలా మాట్లాడాలో, కఠిన పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్నిటినీ కూడా వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన అలాంటి వాక్యాన్ని తప్పనిసరిగా చదవాలి. వాక్యాన్ని పట్టుకుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనకి 250 రూపాయలు రావడానికి అనేక మంది భక్తులు, అనేక మంది ధనవంతులు, అనేక మంది బీదవారు సహితం బైబిల్ సొసైటీకి డబ్బులు, విరాళాలు ఇస్తున్నారు. అలాంటి విరాళాలు ఇవ్వడం వల్ల మనం అనుకున్న దానికంటే, ఖర్చైన దానికంటే చాలా తక్కువ రేటుకి మనకు బైబిళ్ళు వస్తూ ఉన్నాయి. కొంతకాలం పోయిన తర్వాత ఈ బైబిళ్ళు దొరికే అవకాశం ఉండదు. అంతేకాదండి, కొన్నాళ్ళకు పోయిన తర్వాత నువ్వు బైబిల్ కూడా చదవలేవు. ఏం చదువుతున్నా మొహం ముసలిదాన్ని అయిపోయిన తర్వాత, ముసలుడు అయిపోయిన తర్వాత కదండి. ఏంటంటే నేను కొంతకాలం పోయిన తర్వాత నువ్వు బైబిల్ చదవలేనప్పుడు బైబిల్ పెట్టుకుని, అయ్యో ప్రభువా నేను చదవలేకపోతున్నాను అంటే, పళ్ళు పోయిన తర్వాత ఏం చెబుతాయి నా మొహం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే దేవుని యొక్క సన్నిధిలో భక్తిని, విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు అట్టి కృపను మీ అందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు 2 విషయాలను నేను ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని వివరించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. బైబిల్ గ్రంథంలో రాసినవి కొన్నైనా ఆయన లిఖించనివి, అనగా లెక్కలోనికి రానివి కొన్ని కోట్ల కొలది, కొన్ని వేల కొలది ఉండొచ్చు, కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని ఆయన బాగు చేసి ఉంటారు. బహుజన సమూహం యేసును వెంబడించినప్పుడు ఆయన అనేక మందిని ఆయన బాగు చేశాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన ఒట్టిగా పంపిలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఈరోజు ఆశతో మీరు దేవుని సన్నిధికి వచ్చారు, మిమ్మల్ని కూడా ఆయన ఒట్టిగా పంపియడు. హల్లెలూయా. కదా
ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాడు, త్రోసిపుచ్చేవాడు కాదు. దేవుని సన్నిధిలో ఈ దినము వచ్చినటువంటి మిమ్మలను కూడా ఆయన విడిచిపెట్టువాడు కాక, మీరు ప్రార్థించే ప్రతి అంశాన్ని ఆయన నెరవేర్చి మీరు హృదయంలో సంతృప్తితో నింపునుగాక. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి బైబిల్ గ్రంథంలో రెండు పర్యాయాలు బహు ఆశ్చర్యం అనిపించిందట. దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆశ్చర్యం అనిపించిన రెండు సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ రెండు విషయాల్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆశ్చర్యపరిచిన విషయాలు రెండు ఉన్నాయి. ఎవరిని ఆశ్చర్యపరిచేయండి? మనకులాంటి ఆశ్చర్యపరచడం అంటే పెద్ద కష్టమేం కాదు కదండి. కానీ ప్రభు వారిని ఆశ్చర్యపరిచే రెండు విషయాలు, ప్రభువే ఆశ్చర్యపోయేట రెండు విషయాలు చూసి రెండు సందర్భాల్లో ఆయన ఆశ్చర్యచకితుడైనట్లు వాక్యంలో ప్రభు వారు మన కొరకు రాసి పెట్టాడు. ఆ రెండు విషయాల్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మార్కు రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 5వ వచనంలోని చివరి మాట అక్కడ రాస్తున్నాడు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఆయన దేనికి ఆశ్చర్యపడ్డాడు అంటే వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు. ఎక్కడ జరిగిందయా అంటే ఈ సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే ఆ మొదటి వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారట తన సొంత ఊరికి వెళ్ళాడట, ఆయన సొంత గ్రామానికి వెళ్ళాడట. ఆయన సొంత ఊరు ఏంటండి? ఏ ఊరంట ఇది? నజరేత్. ఆయన తన సువార్త పరిచర్యను కొనసాగించి ఆయన పరిచర్య చేస్తూ ఒక దినాన ఆయన సొంత గ్రామానికి నజరేతుకు వచ్చాడు. అది చాలా చిన్న గ్రామం. ఆ గ్రామం కూడా చాలా వెనుకబడినటువంటి గ్రామం. ఎంత వెనుకబడినటువంటి గ్రామం అంటే ఆ గ్రామం గురించి ఒక సామెత కూడా ఉంది. ఏమనంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి సామెత ఉందట. చూడండి, మనం ఏదో సామెతలు పెట్టుకుంటాం కదా, అట్లా వాళ్ళు కూడా సామెత పెట్టుకున్నారట. అంటే నజరేతులో నుంచి అసలు మంచిది ఏది రాదు. అంటే నజరేతులో మంచి ఏమీ లేదు, నజరేతులో శ్రేష్టమైనవి లేవు, నజరేతులో చెప్పుకోదగిన విషయాలు లేవు, నజరేతులో మనం చెప్పుకోదగినటువంటి మంచి కార్యాలు ఏమీ జరగడం లేదు, అందులో గొప్పవారు ఎవరు లేరు, అందులో ప్రవక్తలు లేరు. నజరేతు అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి గ్రామంగా ఆ రోజుల్లో నజరేతును చూచేవారు. ఈ నజరేతును చూస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతు నుండి ఆయన బయలుదేరి, అనగా ఆయన నజరేతులో ఉన్నటువంటి మరియా అలాగే యోసేపులకు ఆయన జన్మించాడు గనుకన, లేకపోతే ఈ మరియా గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన నజరేతు వాడుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో పిలుపు అయినటువంటి శిష్యుడు నతానియేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ మెస్సీయను కనుగొన్నాం అని చెప్తే, ఎవరంటే ఇదిగో నజరేయుడైన యేసు అన్నాడు. అప్పుడు నతానియేలు అంటాడు, అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా వచ్చుద్దా అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే, అంటే నజరేతులో నుంచి ఒక మంచి విషయం వచ్చింది అని చెప్తే ఎవరు కూడా నమ్మేవారు కాదు. అంటే నజరేతు అంతా వెనుకబడినటువంటి స్థలముగా ఉండేది. ఆ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన సొంత ఊరికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన సమాజ మందిరంలో వాక్యం చెప్పడం ప్రారంభించాడు. వాక్యం చెప్పడమే కాదు, అనేక మందిని ఆయన అక్కడ స్వస్థపరిచినట్లు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, మొదటి వచనం అంటాడు, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధన ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డాడట. దేవునికి స్తోత్రం. అందుకు 4వ వచనం చూడండి, 4-5 వచనం చూస్తే, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప, అంటే అక్కడ కొంతమంది రోగులు వస్తే వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ బోధన ఆరంభించాడు, బోధ చేయడం ప్రారంభించాడు, వాక్యం చెప్పడానికి ప్రారంభించాడు. ఆయన
ఎప్పుడైతే వాక్యం చెప్తా ఉన్నాడో ఆ వాక్యాన్ని విన్నటువంటి వారికి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా వీరు వడ్రంగి వాడే కదా, వడ్రంగి వాడైనటువంటి యోసేపు కుమారుడే కదా, ఇదిగో వారికి అన్నదమ్ములు మన దగ్గరే ఉన్నారు కదా. ఎవరట్టే వాళ్ళు? యాకోబు, యోసే, యూదా, సీమోను అనేటువంటి వారు అందరూ కూడా ఈయన అన్నదమ్ములే కదా, వీరి తమ్ముళ్ళే కదా, ఆయన సోదరులు మనతో ఉన్నారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ ఊరువాడిగా, ఒక వడ్రంగి వాడిని కుమారుడిగా చూడడం మొదలెట్టారు. జాగ్రత్తగా వింటే ఆయన అక్కడ వారి మధ్యలో అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడట. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయలేకపోయాడట. ఆయన ఏ అద్భుతం అక్కడ చేయజాలకపోయాను. ఆ సొంత ఊరిలో ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ అద్భుతము అయినా చేయలేకపోయాడు. ఎందుకు చేయలేదంటే, ఎందుకు చేయలేకపోయాడంటే కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసం. అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఆయన కార్యాలు చేయడం లేదంటే, అద్భుతాలు మన జీవితంలో జరగడం లేదంటే, ఆయన సూచక్రియలు మన జీవితంలో జరగడం లేదంటే, మన జీవితంలో ఆయన మేలును మనం పొందుకోలేకపోతున్నాం అంటే కారణము మనలో ఉన్నటువంటి చెప్పట్లేదు మీరు. దేవునికి స్తోత్రం. ఈయన ఎంతగా ఎందుకు మరి ఎంత ఆశ్చర్యపోయాడు ఆయన? ఎందుకు ఆశ్చర్యపోయాడంటే సొంత ఊర్లో వాళ్ళే, సొంత ప్రజలే ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన గురించి ఎరిగిన వారే, ఆయన మాట విన్నవారే, ఆయన ప్రవచనాలు నెరవేర్పుడు చూచిన వారే, ఆయన యొక్క దైవత్వమును కనులారా అర్థం చేసుకోగలిగిన వారే ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం వలన ఆయన ఆశ్చర్యపోయాడట. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్చర్యపోయాడంటే ఎంత అవిశ్వాసంగా ఉన్నారో చూడండి. వాళ్ళు ఎంతటి చులకన భావంతో యేసు మీద ఉన్నారో చూడండి. అక్కడ యేసు వారు అద్భుతాలు చేయలేకపోవడానికి రెండు కారణాలు ఏంటంటే, ఒకటి వారు యేసు వారిని ఆ సొంత వారు ఇంటివాడిగా లేకపోతే వడ్రంగి వాడిగా చూస్తున్నారు. రెండవది వారిలో ఉన్నటువంటి క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని వారు అంగీకరించలేకపోయారు. క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని వారు అంగీకరించలేకపోయారు. చూడండి, మన గ్రామాల్లో కూడా, మన సంఘాల్లో కూడా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, లేకపోతే వాక్యాన్ని వింటున్నటువంటి మీ కుటుంబాల్లో కానివ్వండి, మీ గ్రామాల్లో కానివ్వండి, మీ గ్రామంలో పుట్టి పెరిగి సేవ చేసేవాడిని మీరు సేవకుని ఎలా పిలుస్తారండి? పేరు పెట్టి పిలుస్తారు. లేకపోతే ఇంకెలా పిలుస్తారు? ఊర్లో పుట్టిన సేవకుడు అంటే ఏమండి? ఊర్లో పెరిగిన సేవకుడు అంటే, మన కళ్ళెదురకుండా పుట్టి పెరిగిన సేవకుడు అంటే ఎంత లోకో. లేకపోతే నాన్నబాబు అంటారు. ఇప్పుడు సంతోషమే, దగ్గరగానే ఉంటుంది. కానీ ఆయన నీకు అన్నయ్యతో పాటు, నీకు నాన్నబాబుతో పాటు, లేకపోతే ఇంకో పేరుతో పాటు ఆయనకి దేవుడు ఒక ఆధిక్యతను ఇచ్చాడు. ఆయన ఎవరు? సేవకుడు. సేవకుడిని ఎప్పుడు కూడా ఏకవచనంతో పిలవకూడదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే సేవకుడిని ఎప్పుడైనా సరే ఏకవచనంతో పిలవకూడదు. సేవకుడిని ఏకవచనంతో సంబోధించకూడదు. సేవకుడిని గౌరవించాలి. అందుకనే బైబుల్ అంటాడు, వారు రెట్టింపు ఘనతకు పాత్రులుగా ఎంచండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? రెట్టింపు ఘనతకు పాత్రులుగా ఎంచాలి. సేవకుడిని ఘనతకు పాత్రుడిగా ఎంచాలి. ఎందుకు ఈ సేవకుడిని రెట్టింపు ఘనతకు పాత్రుడిగా ఎంచాలో తెలుసా? మీ ఇంట్లో బాధలే ఉంటాయి మీకు, మీ బుర్రలో. కానీ 300 సంఘం ఉంటే 300 బాధలు ఉంటాయి బుర్రలో. మీరు మీ ఒక్కరి కోసమే ప్రార్థన చేసుకుంటారు. కానీ సేవకుడు ప్రతి ఇంటి కోసము ప్రార్థన చేయాలి. ప్రతి ఇంట్లో మళ్ళీ వేరే రిక్వెస్ట్లు చెప్తారు. ఎలాగా? మా అమ్మాయికి బాగోలేదండి, మా అల్లుడి గారికి బాగోలేదండి, మా అల్లుడి గారు వాళ్ళ తోలల్లుడి గారు వాళ్ళ ఆయనకి బాగోలేదండి, పాస్టర్ గారు ఊరుకుని వస్తాడు కదా, ప్రార్థన చేసేట ఊరుకునే కదా అని చెప్తారు. సంతోషమే, మీకోసం ప్రార్థన చేయడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు. ఎన్ని బాధలు ఉంటాయి సేవకుని యొక్క హృదయంలో. ఒక్కరి బాధ భరించడానికి మీరు బాధపడతారే, ఒక కుటుంబ సంసారాన్ని ఎదటానికి నా బాధలు పడిపోతారే, ఒక నలుగురిని పెంచడానికి, నలుగురిని పోషించడానికి, 2 కొడుకుల్ని లేకపోతే 2 కూతుర్లో ఓ కొడుకు ఓ కూతుర్ని
ఏగడానికి ఈ సంసారం ఏదలేండిరా బాబు, వీడితో ఏగలేండిరా బాబు అని తలగొట్టుకుంటారే. మరి సేవకుడు ఎంతమందితో ఏగాలి? ఒక్కొక్కరు సంఘంలో ఒక్కొక్కరు కొంతమంది వారి పరిధిని బట్టి దేవుడు వారికి సంఘాలను ఇస్తే ఉంటుంటే ఆ సంఘంలో ఆ సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. వీళ్ళ కోపం వచ్చినా కోపడడానికి లేదు. హలో, మా కోపంతో కోపడ్డాక ఉందండి. దరిద్రం అలాంటి జీవితం ఎవరో ఉండకూడదండి. నిజమే. కోపం వచ్చినా కోపపడకూడదు, అధిక సంతోషం వచ్చినా సంతోషపడకూడదు, డబ్బులున్నా మంచి బట్టలు కొనుక్కోకూడదు. నిజమే. ఎవరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వీడు సచ్చిలా ఉన్నా కానీ దేక్కుంటాను వెళ్ళిపోయి ప్రార్థన చేసేయాలి. దేవునికి స్తోత్రం. నిజం. ఫోన్లే పాస్టర్ గారికి బాగోలేదేమో, పెద్ద వయసు కదా, ఆయన వద్దలే మనమే వెళ్దాం, వారికి ఒంట్లో బాగోలేదు కదా మనమే వెళ్దాం అని మాత్రం అనుకో. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇన్ని పాటలు పడి ఎంత సేవ చేసిన తర్వాత మీ కొరకు ఎంత ప్రయాసపడితే చక్కగా ఏకవచనంతో నాన్న బాబా తిమోతే, నేను మళ్ళా చెప్తాను మీ గురించి మాత్రమే కాదు, ఇంచుమించు 4 జిల్లాల్లో ఉన్న సేవకులు సంఘాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాను. చాలామంది సేవకులు వారి సంఘాల్లో సరైనటువంటి గౌరవం ఇవ్వక, వారు అడగలేక, తీసుకోలేక, సేవకుని హేళన చేస్తూ సేవకుని తక్కువగా చేసి చూసేటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇచ్చే 10 రూపాయలు కాబట్టి నీ బతికేంట్రా అని చూసేవాళ్ళు అన్నారు. ఒరిజినల్గా సేవకుడు బయటికి వెళ్తే నీవు ఇచ్చే 10 రూపాయలు గాలి తగ్గిపోతే గాలి కొట్టించుకోవడం కూడా పనిచేయదు. అలాంటిది సేవకుడు అంటే మేము ఇచ్చే 10 రూపాయల మీద బతుకుతున్నావు రా నువ్వు. దేవునికి స్తోత్రం. ఓ పని చేస్తాను, ఆ 10 రూపాయలకి ఇంకో 20 రూపాయలు కలిపిస్తాను, నేను మీ ఇంట్లో ఉండిపోతాను. ఇంకా నువ్వు ఇచ్చే 10 రూపాయలు బతుకుతున్నాం కదా, ఇంకో 20 రూపాయలు కలిపేసి 30 రూపాయలు ఇస్తాను, రోజు మీ ఇంటికి భోజనం చేస్తాను. సేవకుడు అంటే సంఘాల్లో చాలా చులకనగా చూసేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. స్వజనుల మధ్యలో దేవుడి యొక్క వాక్యం, స్వజనుల మధ్యలో ప్రవక్త ఘనత నందాడు. యేసు ప్రభువారు అక్కడ అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ గ్రామంలో, ఆ పట్టణంలో యేసు వారిని వారు అంగీకరించలేకపోతున్నారు. దేవునిగా, క్రీస్తుగా, మెస్సీగా వారు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వారు కళ్ళెదురుగుండా పుట్టి పెరిగిన వాడు ఆయన, వాళ్ళు ఎదురుగుండా వడ్రంగి పని చేసిన వాడు 30 సంవత్సరాలు. ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. వారు క్రీస్తు వారి యొక్క దైవత్వమును అంగీకరించలేకపోవడం వలన యేసు వారు అక్కడ ఏం చేయలేకపోయాడండి? అద్భుతాలు చేయలేకపోయాడు. ఈరోజు ఆయన వారి యొక్క ఆశ్చర్యపోయినట్టు వారిని చూసి, వారికున్న అవిశ్వాసాన్ని చూసి, వారికున్నటువంటి క్రీస్తు పట్ల వారికున్న చులకన భావాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పట్టించుకోలేదని యేసు ప్రభువుల వారు అక్కడ ఆయనను వారు హ్యూమిలియేట్ చేశారనో, లేకపోతే ఆయన గద్దించారనో, లేకపోతే ఆయన్ని తక్కువగా చూశారనో ఆయన యొక్క విలువ అక్కడేమీ తగ్గలేదు. హలో, ఆయన విలువ ఏమీ తగ్గలేదు. ఆ నజరేతు వారు ఒక్కరే యేసు ప్రభు వారు తక్కువగా చూశారు. ఈరోజు ప్రపంచం అంతా యేసును రక్షకునిగా, మెస్సీగా గుర్తించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటున్నాను, మీ సేవకుని మీరు గుర్తించకపోవచ్చు, మీ సేవకుని లోకం గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సంఘాల్లో ఘనులైనటువంటి సేవకులైన వారు, ఘనమైన సేవ చేసేటువంటి వారు కూడా వారి సంఘాల్లో చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు సేవకుని పట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సరి అయినది కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మా ఊరి వాడే కదా, వీడి దగ్గర అంత అద్భుతాలు ఏం జరుగుతాయి అనుకున్నారు. రెండో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువుల వారు ఆశ్చర్యపడిన మరొక సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకోగలిగితే అక్కడ చక్కని విషయాలు రాయబడతా ఉన్నాయి. ఒకరోజు ఆయన కపెర్నహూము అనేటువంటి పట్టణంలోనికి వెళ్ళాడు. ఆయన కపెర్నహూము అంటే నహూము అను వాని యొక్క గ్రామము అనర్థం. నహూము అనే వాని యొక్క గ్రామం. కపెర్నా అంటే ఇది విలేజ్ అని అర్థం. అంటే నహూము నివసించిన గ్రామము అంటే కపెర్నహూము. ఈ కపెర్నహూము అనేటువంటి గ్రామంలోనికి యేసు వారు
సువార్త ప్రకటించడానికి ఆ పట్టణంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి దగ్గర 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది ఆయన చేతి కింద పనిచేస్తూ ఉన్నారు. ఈయన సైనిక అధికారి, 100 మంది మీద అధికారం కలిగిన వాడు. ఈయన రోమా ప్రభుత్వంలో అధికారం కలిగినటువంటి వాడు, రోమా సామ్రాజ్యపు రాజ్యాధికారము కలిగినటువంటి వాడు, ప్రభుత్వ అధికారం కలిగిన వాడు, రోమా సామ్రాజ్యంలో ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్నాడు. ఆయన గురించి అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. యేసువారు ఎక్కడ ఏం చేస్తున్నా అది ఆయనకు తెలియపడుతూ ఉంది, వారు గమనిస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ శతాధిపతి యేసు దగ్గరికి వచ్చాడు. ఈ శతాధిపతి ఒక యూదుడు కాదు. ఈయన ఒక రోమా పట్టణపు వాడు, రోమా ప్రజలకు చెందినటువంటి వాడు, రోమా సామ్రాజ్యపు లేకపోతే రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి. అతడు యూదుడు కాదు. అయినప్పటికీ అతడు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి అయ్యా, నా దాసుడు అక్కడ ఉన్నాడు, నా ఇంట్లో పనిచేసేవాడు, వాడు పక్షవాయువుతో రోగంతో ఉన్నాడు, మా ఇంటికి వచ్చి దయచేసి ఎక్కడంటున్నాడు, అయ్యా మిగిలిన ఇంట్లో పడి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పడి ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు అని చెప్పాడట. అప్పుడు యేసు అన్నాడట, యేసు ప్రభువుల వారు అన్నారట, నేను వచ్చి వాళ్ళని స్వస్థపరిచేదనని అతను చెప్పాడు. యేసువారి దగ్గరికి వచ్చి సమస్య చెప్పాడు. సమస్య చెప్పిన వెంటనే యేసువారు స్పందించారు. ఏమని? నేను వచ్చి వాని కొరకు ప్రార్థన చేస్తాను, వారిని స్వస్థపరుస్తానని. అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట రాస్తున్నాడు. శతాధిపతి అంటున్నాడట, యేసుప్రభు వారు అన్నాడు, యేసుప్రభు వారిని ఇంటికి రమ్మన్నాడండి శతాధిపతి. చెప్పట్లేదు, రమ్మన్నాడు. అయ్యా, నా దాసుడు ఒకడు పక్షవాత రోగంతో బాధపడతా ఉన్నాడు అని చెప్పాడంతే. సరే అయితే వస్త్రం అన్నాడు, ఇంటికి వెళ్దాం అన్నాడట. ఇంటికి వెళ్దాం అనగానే ఈ శతాధిపతి అంటున్నాడట, అయ్యా, మీరు మా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు, నేను అయోగ్యునయ్యా, నువ్వు నా ఇంటికి రాగలనంత పవిత్రత నాలో లేదు, నీవు నా ఇంటికి రాగలనటువంటి యోగ్యత నాలో లేదు. దయచేసి నీవెక్కడి నుంచో ఒక మాట చెప్పు తండ్రి, నువ్వు మాట్లాడితే చాలు, అక్కడ నా దాసుడు ఆమేన్ హల్లెలూయా. ఆ కింద అంటున్నాడు చూడండి, వెంటనే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలు ఎవరికైనా ఇలాంటి విశ్వాసం కనుగలదా? ఆమేన్ హల్లెలూయా. ప్రభువారు శతాధిపతి ఒక రోమియుని యొక్క విశ్వాసానికి ఆయన ఏం చేశాడు? ఇందాక దేనికి ఆశ్చర్యపడ్డాడు? అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఎవరు అవిశ్వాసం చూపించారు? సొంత ప్రజలు, ఇంటివారు, సొంతూరోళ్ళు, సొంత జాతి వారు. ఏమండి, ఆయన ఎరిగిన వారు, ఆయన పుట్టుక నుండి చూసినటువంటి వారు, ఆయన యొక్క పాపములని పుట్టుకను చూసినటువంటి వారు, తల్లి అయిన మరియ యొక్క పవిత్రతను ఎరిగినటువంటి వారు, అన్నిటినీ ఎరిగిన వారే. అయినప్పటికీ యేసును ఒక వడ్రంగివాణి కుమారుడిగానే చూశారు. వారి మీద అసలు విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ ఇక్కడ ఒక రోమీయుడు యేసు వారి మీద ఉంచినటువంటి విశ్వాసం ఎంత గొప్పతో తెలుసా? అయ్యా, నువ్వు నా దగ్గర రావడానికి నేను పాత్రుడను కాదయ్యా, నువ్వు ఇక్కడ ఉండి సెలవిస్తే చాలు, అక్కడ నా దాసుడు ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ యేసు వారి గురించినటువంటి అధికారము, యేసు వారికి ఉన్నటువంటి బలము, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి సామర్థ్యత సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడండి ఈయన శతాధిపతి. ఆయన అధికారం ఎంతటి అధికారం కలిగిన వాడంటే ఆయన ఎక్కడుండి మాట్లాడినా ఆయన మాట్లాడిన మాటకు స్వస్థత కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట సెలవిస్తే చాలు రోగాలు పారిపోతాయి. ఆయన మాట సెలవిస్తే చాలు
ఆ వ్యాధి తొలగిపోతుంది. ఆయన మాట సెలవిస్తే చాలు దెయ్యాలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఇంటివారు లోబడి, ఇంటివారు సొంతవారు అర్థం చేసుకున్న దానికంటే బయట వారు బాగా ఆమేన్ హల్లెలూయా అని ఇక్కడ కొంచెం ముందరకెళ్ళి కొన్ని విషయాలు మీతో మాట్లాడతారండి. ఎక్కడికైనా మనం క్రైస్తవులు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదైనా హైందవ సంబంధమైనటువంటి లేకపోతే అన్యాచారాల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు అంటారు, అమ్మ మీరు తినరు కదమ్మా, మీకోసం వేరే వండుతున్నాం అంట. మనకేంటి ఇది తినకుండా పోయినా అది కూడా వండుతున్నారు, అది ఎలా ఉంటుందో అని అవసరానికి చికెన్. సినిమా హాల్ దగ్గర కనబడ్డారు అనుకోండి, అన్యజనులు ఏమంటారంటే మీరు సినిమాకి వచ్చారా, మన మోకానికి తోలు ఉండదు కదా, కలిసి సినిమా కోసం కదా అనుకుని వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతాం. మనం అప్పుడైనా సిగ్గేసి బయటికి వెనక్కే రా. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అనుకోండి, విశ్వాసులు ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అనుకోండి, అవిశ్వాసులు అంటారు ఏమని, అమ్మ మీరు దొంగత, మీరు కూడా మనకి ఏమంటుందండి, దేవుడికి ఇస్తాం, ఇది ఇంటికాడ ఇటుకు వస్తాం. ఒక ఊర్లో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తున్నా, అయ్యగారికి వందనాలు, వచ్చిన వాళ్ళు అందరికీ వందనాలు. పోయిన వారం అంటే నేను హైదరాబాద్ వెళ్ళాను, అప్పుడు బస్సు ఎక్కుతుంటే జారిపి పడిపోయానండి. దేవుడు మహా కృప చూపించాడండి, దెబ్బలు ఏమి తగలకుండా చేశాడండి. హైదరాబాద్ నుంచి మళ్ళీ దేవుడు సురక్షితం తీసుకొచ్చాడండి. మన సంఘ పెద్ద కూరగాడు వచ్చారండి ఆ రోజు హైదరాబాద్, నాకు సినిమా హాల్లో కనబడ్డారండి అందట. దేవునికి స్తోత్రం. మరి సినిమా హాల్లో కూడా వందనాలు చెప్పుకున్నారేంటి ఇలా, మందు సీసాల దగ్గర లోకం చెప్పుతురా నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా, కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళకి వాక్యం చెప్పేస్తాం, మన బోడంత వాక్యం తెలుసు కదా. మన మీద అన్యులు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నారు, మనమే అపవిత్రులుగా మారిపోతున్నాం. నేను సొంత ఇంటి వారి అవిశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. ఈరోజు నీ జీవితాన్ని చూసి ప్రభు ఏ విధంగా ఆశ్చర్యపోతున్నాడు, రోమియుడి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడినట్లు ఆశ్చర్యపడుతున్నాడా, లేకపోతే నజరేతు వారి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపడినట్లు ఆశ్చర్యపడుతున్నాడా? ముహూర్తాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, ఆయన గొప్పవాడు, అసలు మనం కాదు కానీ గొప్పవాడు, సిద్ధాంతి గొప్పవాడు. వెంటనే వేసే ప్రశ్న ఏంటంటే, మీకు ఏ ముహూర్తం కావాలా? క్రైస్తవ ముహూర్తం కావాలా, హిందూ ముహూర్తం కావాలా, బౌద్ధ ముహూర్తం కావాలా, అంబేద్కర్ పెళ్లి చేయాలి, ఏం చేస్తాం? సిగ్గు, శరం, సీము, నెత్తురు, మేము ఉన్నాం మీ క్రైస్తవులు అంటే మీ చర్చికి వెళ్తాం. అప్పుడు ఆయన చూడాలి, యేసుబాబు ఆయన కల్లో కనబడి రాయించినట్టు పంచాంగం తీసి, క్రైస్తవ ముహూర్తం అయితే ఇలాగుంటుంది, ఇక్కడ ఉంటుంది, సిగ్గు లేకుండా మళ్ళీ పట్టుకొని వచ్చి పాస్టర్ గారికి ఇచ్చి, క్రైస్తవ ముహూర్తమేనండి ఇది అంటది. లోకం మనం పరిశుద్ధులుగా చేస్తారు, అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వాడు. ఇక్కడ చూస్తే యూదులైనప్పటికీ తన సొంత ఇంటి వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. రోమియుడైనప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచగలిగాడు, ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచగలిగాడు, ఆయన బలం మీద విశ్వాసం ఉంచగలిగాడు. ఆయన ఎవరో ఆ శతాధిపతి అర్థమో చేసుకున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు చక్కని మాట అంటున్నాడు చూడండి, యేసువారు ఆ వ్యక్తితో చక్కని మాట మాట్లాడుతున్నాడు. అక్కడ రాస్తూ అంటున్నాడు 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు ఆమేన్ హల్లెలూయా. అనేకులు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ పరలోక రాజ్యంలో ఆమేన్ హల్లెలూయా. అబ్రహాంతో కూర్చోవడానికి తూర్పు నుండి, పడమర నుండి ఎవరు వస్తారండి? దీని అర్థం ఏంటో తెలుసా? రక్షింపబడడానికి యూదుడు ఒక్కడే కాదు, ఏ జాతి వాడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ దేశపు వాడైనా క్రీస్తుని అంగీకరిస్తే వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. గృహ కూడికలో మనం నేర్చుకున్నాం, జక్కయ్య జీవితంలో జక్కయ్య గురించి అంటాడు కదా,
ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడన్నాడు ఆ మాట? వారిలో మారు మనస్సు వచ్చినప్పుడు, వాని జీవితాన్ని మార్చుకున్నప్పుడు, వాని బ్రతుకును మార్చుకున్నప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ యేసు యొక్క సామర్థ్యతను, యేసు వారి యొక్క దైవత్వమును అంగీకరించిన వారందరూ, మనందరము కూడా అబ్రహాముతో పాటు పరలోక రాజ్యమునకు వారసులమే. హల్లెలూయా. పరలోక రాజ్యములో జరిగే గొప్ప విందులో ఆయనను అంగీకరించిన వారందరూ ఉందురుగాక. హల్లెలూయా. అక్కడ రాస్తున్నాడు చూడండి 12వ వచనంలో, రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపుడు పండుగడు. ఎవరిని బయటికి గెంటెత్తాడు? రాజ్య సంబంధులు అంటే రాజ్యకుమారులు అని రాశాడు. అంటే ఎవరైతే నేను దేవుని రాజ్యానికి చెందినవాడిని అనుకుంటున్నాడో, వీడు అనుకుంటున్నాడు తప్ప, వీడు అనుకుంటున్నాడు అంతే. ఏమని ఇక అనేసుకుంటున్నాడు వీడు, నేను పరలోకం వెళ్ళిపోతాను. ఎవడైతే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నాడో, దేవుడంటే ఒక తన్ను తంతాడట. దేవునికి స్తోత్రం. అయితే పరలోక రాజ్యమునకు నువ్వు చేరాలి అంటే కావలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రభువే ఆశ్చర్యపడే అంత విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచబడతావు. విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడతావు. విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యంలో నిలిచి ఉంటావు. ఆమేన్. విశ్వాసం ఉంటే చాలు. ఆయన మాట సెలవివ్వగానే అక్కడ చూస్తే, అతడు యేసు వెళ్ళము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకవునుగా కానీ శతాధిపతులు చెప్పాను. ఆ గడియలోనే అతడు దాసుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అన్నాడట, నీ విశ్వాసమే నీ దాసుని స్వస్థపరుస్తుంది, వెళ్ళ అనగానే ఆ గడియలోనే, ఆ గంటలోనే, ఆ సమయంలోనే అతడు ఆమేన్. హల్లెలూయా. నన్ను మాట చెప్పినామండి, మనలో విశ్వాసం ఉంటే ఆయన ఖచ్చితంగా స్వస్థపరచుటకు సమర్థ. ఆయనకి ఎప్పుడు ఏ అద్భుతం చేసినా ఆయన ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను ఆమేన్. హల్లెలూయా. అంతే, నీ విశ్వాసమే నా బతుకు ఇంతే, ఇంకా ఇలాగే ఎడుతుంది అనుకుంటే నీ బతుకు అంతే, ఇంకా అలాగే ఉంటుంది. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. మీకు ఎప్పుడైనా తగిలితే, మన గోల్పల్లి సత్యవతి గారు వాళ్ళ అబ్బాయి నరేష్ని అడగండి ఒకసారి, నా గురించి, మీ గురించి కాదు, నా గురించి అడగండి. నాకు మొన్న 2 వీడియోలు చూపించాడు అనమాట. ఒకటేమో సాధారణమైనటువంటి మనిషికి ఉండేటువంటి గుండె యొక్క పంపింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో, నా గుండె పంపు సిస్టమ్ ఎలా ఉంటుందో 2 చూపించాడు. అదేమో పంపు ఆ రక్తం బులుగు కొడుతుంటే చక్కగా నరాలన్నీ తేలిగ్గా కనబడుతున్నాయి. నాదే ఉంది నా మొహం, దేవునికి స్తోత్రం. కొంచెం కనబడుతున్నాయి అక్కడ. కొన్ని అయితే కనబడట్లేదు. ఆయన అంటాడు, నరేష్ అంటాడు, అన్నయ్య నిన్ను చూసినాడు ఎవడో కూడా ఎంత పేషెంట్ అని అది కూడా ఎవడికి తెలియదు నువ్వు ఎంత పేషెంట్ అని. ఒరిజినల్గా నీ గుండె పని చేయకూడదు, అసలు పని చేయట్లేదు, కానీ నువ్వు ఇంత అలా పని చేస్తున్నావు అంటే అది దేవుని యొక్క కృపే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభ్రంగా గొట్లెక్కేతాను, మెట్లెక్కేతాను. కొన్ని చోట్ల అయితే ఈ దాన్ని ఏమంటారు, లిఫ్ట్లు ఎక్కడం మానేసి మెట్ల మీద వెళ్ళిపోతుంటాను నేను. ఎక్సర్సైజ్ ఉంటుందని నా మొహం. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో విషయం చెప్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, ఇది ఎలాగొచ్చాను అంటాడు. బండి మీద వచ్చేసావా? దేవునికి స్తోత్రం. నేనంటే నేను ఈ మాట చెప్తున్నాను, నీ విశ్వాసమే నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నా గుండె లేకపోయినా నేను బతికేస్తానండి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎంతకాలం బ్రతకాలో, నేను ఎంత పని చేయాలో అంత పని నా చేత దేవుడు చేసుకుంటాడు. మొన్న ఒక ఆయన అన్నాడు, అనే ఏంటని ఎలా తిరిగేతరా అన్నాడు. నేను ఒరే ఇయ్యాలి కాదు, రేపైనా ఎల్లుండి కాదు, అసలు 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత దేవుని పని చేయం. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తామండి? పరలోకంలో శుభ్రంగా విశ్రాంతి తీసుకుంటాం. వారి ప్రయాసలు మాని వారి విశ్రాంతిలోనికి ప్రవేశించారంటారు. విశ్రాంతి తీసుకుంటాం శుభ్రంగా, పడ్డ కష్టానికి విశ్రాంతి తీసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా భూమి మీద ఉన్నప్పుడు నీ పని చేయలేకపోయింది ఆయన, కత్తి పారిన ఆయన పని చేస్తానంటే ఎత్తడా దేవుడు? ఎందుకంటే మనకుండా ఎదురుకుండా ఉన్న వాళ్ళందరికీ జీవ కిరీటాలు, ఆనంద కిరీటాలు,
స్వర్ణ కిరీటాలు, ముత్యాల కిరీటాలు పెట్టి తిరుగుతుంటే, అయ్యో నేను అక్కడ పని చేయలేకపోయినా, ఇక్కడ కిరీటం లేకుండా పోయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువా అక్కడైనా చేయలేకపోయినా ఎక్కడైనా చేసేస్తానైనా గుణపోయిన ఆయన అంటాడు. నోరు పూసుకుని విశ్రాంతి తీసుకో. ఆ ప్రవహించేటువంటి జీవజల నదిలో నీళ్లు తాగు. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ నది ప్రక్కన ఉన్నటువంటి జీవజల వృక్ష ఫలాలు తిను. మరి కిరీటం ప్రభువా, మరి అక్కడ ఏం చేసావో ఇక్కడ అదే ఉంటుంది ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైతే దేవునికి స్తోత్రం. నేను అన్నాను ఇక చివరి క్షణం వరకు నాకు ఎంత ఓపిక ఉంది అంత ఓపిక వరకు ఉన్నంత వరకు ప్రయాసపడి ఇక్కడ ఉన్నంత వరకు ప్రయాసపడగలం కనుక ఇక్కడే ప్రయాసపడతాను. దేవునికి స్తోత్రం. సమయాన్ని వృధాపరుచుకోకుండా, కష్టాన్ని, శరీరంలో ఉన్న బలం వృధాపరుచుకోకుండా అది దేవుని కోసమే ఉపయోగించాలనేటువంటిది నా తపన అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పాను. ఎందుకంటే బైబిల్లో నాకు ఒక మాట నచ్చుతుంది. ఎందుకో తెలుసా? శక్తికి లోపం లేకుండా దేవుని పని ఎలాగట మనం ఏం చేస్తాం మరి? సాధారణంగా మనం చేసే పని ఎలా ఉంటుంది? దేవుని కోసం ఎక్కడ తప్పించేసుకుందామా, ఎలా తప్పించేసుకుందామా అని చూస్తుంటాం మనం కదా. అందరికంటే ముందు వెళ్ళిపోతే బరకలేస్తా. దేవునికి ఇస్తాం అంతే కదా. అంతకంటే ముందు వెళ్ళిపోరు లాస్ట్ కదా. లాస్ట్ని నేను మాట్లాడతాం అనుకున్నాను, అందరూ ఉన్నారని పని ఉందని వెళ్ళిపోయాను. 2 నిమిషాలు ఆగితే బరకలు పోతాయంటే వెళ్ళలేవా? అందరికంటే ముందు వస్తే చచ్చి ఎక్కడ చూడాలా అని. దేవునికి స్తోత్రం. ఆలస్యంగా వస్తాం. ఏమండి, ఏదైనా దేవుడి సన్నిధిలో పని చేయాల్సి వస్తే పని చేయడానికి ఎంత బద్ధకమో. ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా మొదలెట్టేందా? అయ్యో అక్క నువ్వు చేస్తున్నావా? సర్లే చేసే, నేను చేద్దామనుకున్నాను. నేను దేవుని పని చేయడానికి శక్తికి లోపం లేకుండా దేవుని పని. దేవునికి స్తోత్రం. అంటే నేను విశ్వాసమే మనలను స్వస్థపరుస్తుంది. ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం, సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి లేపగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీకున్న విశ్వాసం ఎలాంటిదో నాకు తెలియదు. శతాధిపతి విశ్వాసం చూసి ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు. మీ విశ్వాసం కూడా ఎలా ఉండాలి? ప్రభువుని ఆశ్చర్యపరిచేదిగా, ప్రభువే ఆశ్చర్యపడేంతగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసం నీలో ఉంటే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో మేలులు చేయక ఉండలేడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఎలా ఉండాలండి? ప్రభువునే ఆశ్చర్యపరిచే విశ్వాసం ఎలా ఉంటుందండి? ఆ విశ్వాసానికి ఏముండవేక లోపం లేని విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ విశ్వాసమునకు లోపం లేని విశ్వాసం ఉండాలి. చూడండి బైబిల్లో చక్కటి చూపిస్తాను. దశలోనిక సంఘానికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసమున్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా ఆమేన్ హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తున్నాడు? మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చమని. మీ విశ్వాసములో ఉన్న లోపం. విశ్వాసంలో లోపం అంటే ఎట్లా ఉంటుందండి? విశ్వాసంలో లోపం మీరేమనుకోబాకండి. మిమ్మల్ని ఏం తప్పు పట్టడం లేదు, మీరు మంచోళ్ళే. కానీ అవగాహన లేక ఒక్కొక్కసారి ఏదైతే చేస్తుంటారు. విశ్వాసంలో లోపం అంటే బయలుదేరుతాం ఊరెళ్ళడానికి. కువైట్ వెళ్తున్నాం, ఫాస్ట్ గారు మీరు ఇస్తారు. ఫాస్ట్ గారు కళ్ళంటే నీరెట్టుకుని మరీ ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన చేసినట్టు కాదు. కాబట్టి ప్రార్థన చేస్తాం. 2 నిమిషాలు చేస్తే కుదరదు. మళ్ళీ ఓ పాట పాడాలి, ఓ బైబిల్ చదవాలి, ఒక అరగంట ప్రార్థన చేయాలి, అవసరమైతే ఆరాధన కూడా చేసేయాలి. అంత బాగా ప్రార్థన చేసిన తర్వాత ఫాస్ట్ గారు ఉండకూడదు. అయ్యగారు వెళ్ళిపోండి, అయ్యగారు మీకు పనులు ఉంటాయి, అయ్యగారు వెళ్ళిపోండి. ఇది మా మీద ప్రేమతో చెప్తున్నట్టు నిజమే. అయ్యగారు మీకు ఎంత పనులు ఉంటాయండి, ఎన్ని పనులు మానుకుని మా కోసం వచ్చారు. అయ్యగారు వెళ్ళరండి అనుకుని చేతులు కానుకెట్టి వెళ్ళిపోండి అయ్యగారు, వెళ్ళిపోండి అయ్యగారు. పని కట్టుకుని బండి దాకా వచ్చి పంపించేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పంపించేస్తారు? చెంపట్టుకుని రావటం ఉండదని ప్రార్థన చేయించుకున్న ప్రభువా నువ్వే తోడుగా ఉండాలని. కానీ ప్రభు తీసుకెళ్తారనే విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసానికి ఏముంది? ఏ లోపం? చెంబు లోపం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఉదాహరణ మాత్రమే. విశ్వాసం అంటే ఎట్లా ఉండాలంటే దేవుడు నడమంటే నీటి మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రకృతి ధర్మం అనవసరం. నీటి మీద నడవగలమా, తేలుతామా, మునిగిపోతామా అనవసరం.
ప్రభు నడవమన్నాడు, ప్రభు చేయమన్నాడు, నోరు పూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవటం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిని ఆశ్రయం చేసుకుని విశ్వాసం ఉంటే ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏది లేదు. దేవునికి స్తోత్రం. మీ ఎదురుగుండా నేనే దానికి సాదృశ్యం. నన్నే నిలబెట్టినోడు మిమ్మల్ని బాగు చేయడం ఎంత అంటే అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిలబడి వాక్యం చెప్పేస్తున్నాను, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రంగా పగలనగా పరిచర్య చేస్తా ఉన్నాను. నేనే ఇంతలా పని చేస్తున్నాను, గుండు పని చేయకపోయినా కానీ. ఈ చిన్న చిన్న రోగాలు వస్తాయి మీకు. మహా వస్తే కడుపు నొప్పి వస్తుందేమో, మహా వస్తే తలపోటు వస్తుందేమో. వీడికి తలపోటు తల తిరగగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మానేసి రచనకి వెళ్ళిపోతాడు. అలా కొలు తిరిగి పడిపోయినప్పుడల్లా ఒక రచనకి వేస్తుంటే చేతి నిండా, కాళ్ళు నిండా, మొహం పెంట నిండా అయ్యే ఈ మూలగా చచ్చిపోతుంటాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంది కానీ ఎలా ఉంది? లోపం లేని విశ్వాసంతో మనం ఉంటే, లోపం లేని విశ్వాసంతో బ్రతకగలిగితే ఆయన సమస్త కార్యములను చేయుటకు ఆయన సమర్థుడు. ఆయన అంటే భూమి మీద ఆకాశమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారికి సర్వాధికారాన్ని ప్రభు వారు ఇచ్చేశాడు. ఆయన సర్వాధికారే. ఆయన ఏ కార్యమునైనా చేయుటకు సమర్థుడు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి. ప్రభు సన్నిధిలో ఉన్న ప్రియమైన సంఘమా, మీలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతో నాకు తెలియదు. మీ విశ్వాసమును బట్టి దేవుడు మీ జీవితాల్లో ఈరోజు కార్యమును జరిగించును గాక. మీ జీవితాలు అద్భుతాలు ప్రభు జరిగించును గాక. ఎండిన ప్రతి జీవితాన్ని ఆయన చిగిరప చేయును గాక. మోడైన జీవితాన్ని ఆయన చిగిరప చేయును గాక. మోడైన ఆశలను ఆయన చిగిరప చేయగలను గాక. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చును గాక. హల్లెలూయా. మీకున్న ప్రతి బలహీనతలను ఆయన స్వస్థపరచును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఓ సర్వాధికారి నీకు స్తోత్రం, సర్వాంతర్యామి నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు, నిత్యులకు తండ్రి నీకు స్తోత్రాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు, ఓ సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు. నాయన నీ బిడ్డలు నాయన వారి గుడి హస్తాలు వారి శరీరాలు బలహీనత ఉన్న చోట పెట్టుకున్నారు. అయ్యా వారి హస్తాలు ఎక్కడైతే ఉన్నాయో వారి స్థలాలు నాయన ఏ శరీరం మీద 50 మీద వారు నాయన కుడి హస్తాలు పెట్టుకున్నారో నాయన వారు ఎక్కడైతే బలహీనత వారు అనుభవిస్తున్నారో, ఎక్కడైతే రోగం వారిని బలహీనపరుస్తుందో వారి కుడి హస్తాలు ఉన్న చోట యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. వారి రోగము విడిచిపెట్టి పోవునుగాక. ఈ క్షణమందు వారు రోగములు వారిని విడిచిపెట్టి పోవునుగాక. యేసు నామములో బలహీనతలన్నీ పొమలా జపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నెమ్మది కలుగునుగాక. యేసు నామములో ఈ క్షణమందు విడుదల కలుగునుగాక. దేవుడు విడుదల ఇచ్చిన వారు దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఓ హల్లెలూయా, 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 గ్లోరీ. అయా నీ బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అయా స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంకా ఏ విధమైన బలహీనత వారిని బాధించకూడనట్లు నజరేయుడు యేసు నామములో వారికి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. మీరు లేవనెత్తి గొప్ప సాక్షులుగా అనేక మందికి నాయన సాక్షార్థమై వారు నీ సన్నిధిలో నిలబడినట్లు కృప చూపించమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకున్నాడు. మాలో నాయన ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాసము దయచేసి మీరు మహిమ పొందమని అయా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషాన్ని మీరు దాయిచ్చేయమని, వారి జీవితాల్లో నాయన వారు బలహీనపరుస్తున్న విషయాలు, వారి కలవరపరుస్తున్న ప్రతి విషయాల్లో వారికి యేసు నామములో విజయము కలుగునుగాక. నీ కృపను అనుగ్రహించమని యేసు నామమును బట్టి మేము స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మికుని సహవాసము తీవ్ర ఆశీర్వాదము త్రియేక దేవుని యొక్క కృపా సన్నిధి ఆ నామమును ప్రేమించు సకల పరిశుద్ధులకును వాక్యం వింటున్న మనందరికీ కూడిన మనందరికీ ఆయన రాకడ పర్యంతము తోడైన తన కృపలో బలపరచునుగాక. యేసు రక్తమే జయము, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.